బిగ్ బాస్ 9లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది తనుజ. ఇక తనుజలో అందం, అభినయం రెండూ కలబోసినట్టు ఉంటుంది. అంతేకాదు తన గుణం కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అసలు విషయానికి వస్తే తనుజ యొక్క గొప్ప మనసు మరోసారి లైవ్లో బయటపడింది. ఇక హరీష్ అయితే కనుక గత 3 రోజుల నుంచి తిండి తిప్పలు మానేసి నిరాహార దీక్ష చేస్తున్నట్టు అందరికీ తెలుసు కదా. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ కూడా వెళ్ళి తినమని చెప్పినా కూడా తినను అని చెప్పాడు. అంతేకాకుండా మీరంతా ఒక్కటే అని కూడా కసురుకున్నాడు. అయితే కానీ తనుజ వెళ్ళి మొత్తానికి హరీష్ తినేలాగా చేసింది. అసలు ఏం జరిగిందో చూద్దాము. 4 రోజులు అయిపోతుంది మీరు తిని, మనస్సు చెల్లించిపోయిందని హరీష్ దగ్గరికి వెళ్ళి లైవ్లో హరీష్ గారు నేను ఒకటి చెప్తా వింటారా అంటే, ప్లీజ్ తనుజ గారు నాతో మాట్లాడకండి అని అన్నప్పటికీ కూడాను తనుజ ఎక్కడ కోపం పడకుండా, హరీష్ గారు నేను ఒకటి చెప్తాను వినండి, నన్ను మీరు అమ్మగా అనుకోండి, మీరు తిండి తిప్పలు మానేసి ఇలా నిరాహార దీక్ష చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజంగా మీకు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళాలనిపిస్తే వీకెండ్ నాగార్జున గారు వచ్చాక నాగార్జున గారిని అడిగి వెళ్ళిపోండి. అంతేకాని మీరు ఇలా భోజనం మానేసి ఇక్కడ ఉంటే మీ ఆవిడ గారు లైవ్లో చూసి ఎంత బాధపడతారో అనేది అర్థం చేసుకోండి. ఒకవేళ నేనే మీ అమ్మనైతే కనుక నా మాట వినకుండా ఉంటారా అంటూ నిజంగా కళ్ళల్లో నీళ్లు తెప్పించేంత ఎమోషనల్గా మాట్లాడింది హరీష్తో తనుజ. ఇక హరీష్ తన మాటలకి కరిగిపోయి నిజంగా తన అమ్మే అనుకున్నాడో, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చెప్పినా కూడా వినని హరీష్ తనుజ మాటలు వినగానే వెంటనే వెళ్ళి అన్నం తిన్నాడు. ఇక ఇక్కడే అర్థమవుతుంది కదా, తనుజాని ఎంతలా టార్గెట్ చేసినా కూడా అంత విలువ లేకుండా మాట్లాడినప్పటికీ కూడా అవేమీ మనసులో పెట్టుకోకుండా హరీష్ తినకుండా ఉన్నాడని తనతో వెళ్ళి అంత ఎమోషనల్గా మాట్లాడి తను తినేలాగా చేసింది. మరి చూశారు కదా తనుజ ఎంత గొప్ప మనసు కలదో. మరి ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.